భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. లిఖితపూర్వక రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఈ భారతదేశమని తెలిపారు. అనేక కులాలు, మతాలు, వర్గాలు వీటన్నిటిని ఏకీభృతం చేసే రాజ్యాంగం ఉండటం గొప్ప విషయమని తెలిపారు. భారతదేశ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మనం ఎంతో గర్వకారణం. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖిత రాజ్యాంగంగా ఉండి సులువైన రాజ్యాంగంగా ఎప్పటికప్పుడు ప్రజల అవసరాల నిమిత్తం వాటి సవరణలు చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తూ ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహనీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుడికి యావత్ జాతి ఇవాళ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాష్ట్రం, దేశం. అనేక జాతులు, కులాలు, మతాలు, వర్గాలు వీటన్నిటినీ ఏకీకృతం చేసే రాజ్యాంగం ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మతాలు, భాషలు, రకరకాల మనస్తత్వాలు ఉన్నటువంటి భారతదేశం ఈ రోజున 140 కోట్ల మంది భారతీయులు ఈ రాజ్యాంగం నీడన జీవిస్తూ ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో మనం స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతూ ఉన్నాం, ఆస్తులు సంపాదించుకోగలుగుతూ ఉన్నాం, అన్ని రకాల ఊపిరి ఊదగలుగుతూ ఉన్నామంటే ఆ మహనీయుడు అందించినటువంటి గొప్ప రాజ్యాంగం చలవని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో అంబేద్కర్ గారి జయంతి వర్ధంతులే చేసేవాళ్ళం. అటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగానికి మరొకసారి గుర్తింపు, గౌరవాన్ని ఇస్తూ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అధికారంలో రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా అమలు చేస్తూ రాజ్యాంగాన్ని రక్షిస్తూ ఎప్పటికప్పుడు రాజ్యాంగ రక్షకుడిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నాడు. గతంలో 5 సంవత్సరాలు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రతిరోజు అవమానం పాలు చేశారు, అవహేళన చేశారు రాజ్యాంగాన్ని. రాజ్యాంగ విలువలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి సంవత్సరంన్నర నుంచి మళ్ళా రాజ్యాంగాన్ని మనం ఎంతో చిత్తశుద్ధితో అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే విధంగా ఆ మహనీయుడికి నిజమైన నివాళులు అర్పించడం అంటే రాజ్యాంగ